కూడొచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము బైబిల్ క్లాస్ని మనందరం కూడా ప్రారంభించుకుందాం. ఒకసారి మనము మొదటి 3 అధ్యాయాల్లో ఏం జరిగిందో మళ్ళీ ఒకసారి నేను రివ్యూ చెప్తాను మీకు. మనము మొదటి అధ్యాయంలో ఏం చూసామంటే, మొదటి అధ్యాయంలో మనము ప్రకటన గ్రంథము అంటే ఏంటి, అసలు ప్రత్యక్షతల గ్రంథం, దీన్ని ఎవరు రాశారు, ఎక్కడ రాశారు, ఏ ప్రాంతం నుండి రాశారు అనేది మనం చెప్పుకున్నాం. సుమారుగా AD 80 నుండి 90 మధ్యలో రాసి ఉండొచ్చు అనేది అంచనా. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు AD 33 ఆ ప్రాంతంలో చనిపోయారు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయిన సుమారుగా 60 సంవత్సరాల తర్వాత ఈ ప్రకటన గ్రంథాన్ని అపోస్తుడైనటువంటి యోహాను పత్మాసు అనేటువంటి ద్వీపం నుండి రాయటం జరిగింది. ఆయన ప్రభు దినమందు ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రభు దినమందు ఆయన ఆత్మవశుడై ఉండగా, అంటే ఆత్మవశంలోనికి తాను వెళ్ళిపోయినప్పుడు, ప్రభు దినమందు అంటే ఆదివార దినమున తను ఒక చోట కూర్చుని పరధ్యానంలోనికి దేవుని ధ్యానం చేస్తూ ఆలోచన చేస్తూ అలా ఉంటూ ఉండగా, దేవుని ఆత్మ వచ్చి యోహానును ఇలా పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయి, దేవుని దూత వచ్చి పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ జరగబోయేటువంటి సంఘటనలన్నీ కూడా చూపిస్తుంది అనేది ప్రకటన గ్రంథం యొక్క సారాంశంగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఈ అపోస్తుడైనటువంటి యోహాను జీవించిందంతా కూడా భూతకాలం అనుకుందాం. మొదటి అధ్యాయము 2, 3 ఈ 3 అధ్యాయాలు కూడా వర్తమాన కాలం. వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలు. అందుకనే మనం 2, 3 అధ్యాయాల్లో 7 సంఘాలకు యోహాను లేఖ రాసినప్పుడు ఆ 7 సంఘాలకు మాత్రమే ఎందుకు రాశాడు అనేది మనం చెప్పుకున్నాం. 7 సంఘాలు ఎక్కడున్నాయి అనేది చెప్పుకున్నాం. ఆ 7 సంఘాలకు రాసినటువంటి లేఖ ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి సంఘానికి కూడా వర్తిస్తుంది. ఎందుకంటే 7 సంఘాల్లో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ, తర్వాత అక్కడికి వచ్చినటువంటి దుర్బోధలు నేడు ఈ రోజుల్లో కూడా ప్రతి సంఘంలో కూడా చూడటం, అక్కడ ఏమైతే జరిగినాయో అవి ఇప్పుడు కూడా చూడటం బట్టి ఆ సంఘాలు ఈరోజు సార్వత్రిక సంఘానికి ప్రతీక అనేది మనం చెప్పుకున్నాం అన్నమాట. ఆ విధంగా మనం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకు లేఖలు అనేది మనం పూర్తి చేసాం. ఈరోజు 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి 4వ అధ్యాయం అంతా కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనల గురించి చెప్పబోతుంది. అంటే 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ఇక మీదట జరగబోయేటువంటి సంఘటనలు, భవిష్యత్తులో జరగబోయేటువంటి సంఘటనలను ఈ 4వ అధ్యాయం నుండి మనం చూడబోతూ ఉన్నాం. కాబట్టి శ్రద్ధ కలిగి మీ మాటలను మీరు ఆలకించాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఇక మీదట జరగబోయేటువంటి సంఘటనలు మనకు అర్థం కావాలంటే మనం ఒకసారి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం తీద్దాం. 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం నుండి 2 వచనాలు నేను మీ అందరి కోసం కూడా చదువుతాను. జాగ్రత్తగా మీరు ఆలకించాలి. 4వ అధ్యాయం 1, 2 వచనాలు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను. ఈ మాట మనం చదివినప్పుడు మనం జాగ్రత్తగా విందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఈ సంగతులను ఏ సంగతులు జరిగినాయి ఇప్పటి వరకు కూడా 7 సంఘాలకు లేఖలు అనేది రాయటం అనేది అయిపోయింది. ఈ లేఖలు రాయటం జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకంలో ఒక తలుపు తెరవబడి ఉండెను. ఇక్కడ మీరు చూడండి, యోహాను ఆత్మవశుడై పరలోకం వైపు చూస్తా ఉన్నాడు.
చూస్తా ఉన్న సమయంలో పరలోకంలో ఒక తలుపు తెరవబడింది. ఆ తలుపు తెరవబడింది. ఆ తలుపు తెరవబడి అటువైపు చూస్తా ఉన్నాడు. అప్పుడు నేను మొదట వినిన స్వరం వంటి ఒక స్వరము బూరధ్వని వలె. బైబిల్ గ్రంథంలో బూరధ్వనికి చాలా ప్రాధాన్యత ఉంది. అది నేను మీతో చెప్తాను. బూరధ్వనికి చాలా ప్రాధాన్యత ఉంది. బూరధ్వని వంటి ఒక స్వరము యోహానుతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడికి ఎక్కిరా. ఆ మాట మాట్లాడిన వాడు ఏమంటున్నాడు? ఎక్కిరా, పైకి ఎక్కిరా. ఎలా ఎక్కుతాడండి యోహాను? ఎలా ఎక్కుతాడు పైకి? కానీ ఆ మాట్లాడుతున్నటువంటి ఆ దూత పట్టుకుని యోహానును తీసుకుని పోతా ఉంది. ఏమంటున్నాడంటే, ఇక మీదట జరగబోయేటువంటి సంఘటనలు, అంటే ఇప్పటి వరకు ఏంటి? వర్తమాన కాలం, ప్రజెంట్. ఇక మీదట 4వ అధ్యాయం నుంచి ఇక మీదట జరగబోయేటువంటి సంఘటనలు నేను మీకు చూపిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. చూడండి, వెంటనే నేను ఆత్మవశంలోకి వెళ్ళిపోతే, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనం ముందు వేయబడి ఉండను, సింహాసనం ముందు ఒకటి ఆసీనుడై ఉండను. సరే, అవి తర్వాత చూద్దాం. మొదటిగా ఒక్క నిమిషం 1 minute. ఇది స్ట్రక్ అయిపోయింది. ఓకే, రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, బైబిల్ గ్రంథంలో బూరధ్వనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో చూద్దాం. అసలు బూరధ్వని ఏంటి? బూరధ్వనికి ఇవ్వబడినటువంటి ప్రాధాన్యత ఏంటి? సారీ, ఇది రెస్పాండ్ అవ్వట్లేదు. ఇది ఎందుకో స్ట్రక్ అయిపోతుంది బాగా. మీకు ఇది కనబడుతుందమ్మా? చిన్నగా కనబడుతుందా? కనబడుతున్నప్పుడు ఓకే. బైబిల్ గ్రంథంలో బూరధ్వనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేది మనం చూద్దాం. బూరధ్వని అంటే ఇక్కడ ఈ పిక్చర్లో చూపించినట్టుగా ఆ రోజుల్లో బోర్లు ఇలా ఉండేవి. ఇప్పుడు మనం ఊదేటువంటి బోర్లు కాదు. ఆ రోజుల్లో కొమ్ములతో తయారు చేసేటువంటి వాళ్ళు. ఏంటివి? ఎద్దు కొమ్ములు, పశువు కొమ్ములతో ఇలా రౌండ్గా తయారు చేసేటువంటి వాటిలోంచి వాళ్ళ బోర ఊదేవాళ్ళు. బైబిల్ గ్రంథంలో అసలు బూరధ్వని అనేది దేనికి సంకేతం? మొదటిగా బూరధ్వని అనేది దేవుని ఉనికి మరియు మహిమను ప్రకటించడానికి ఉపయోగించేవాళ్ళు. అంటే బూరధ్వని ఒక్కసారి వినపడింది అంటే అర్థం ఏంటంటే, అమ్మో, దేవుడు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మహిమ మన మధ్యలో ఉన్నదని భయభ్రాంతులకి గురైపోయేవాళ్ళు వాళ్ళు. అంటే అంత ప్రాధాన్యత బూరధ్వనికి. అది మనం ఎక్కడ చూస్తాము? నిర్గమాకాండం 19వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. బూరధ్వని అనేది దేవుడు ఉన్నాడు, మన మధ్యలోనే దేవుని సన్నిధి ఉన్నదంటానికి సూచనగా ఉంది. రెండోది, బూరధ్వని దేనికి సూచనగా ఉందంటే హెచ్చరిక మరియు తీర్పు దినం అన్నమాట. హెచ్చరిక చేస్తుంది. ఇదిగో దేవుడు తీర్పు అనేది మన మీదకి రాబోతుంది, జాగ్రత్తగా ఉండండి అని భూ అని బోర ఊదేవారు అనమాట. అది యావేలు గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. మూడోది, బూరధ్వని అనేది ఏదైనా ఒక పండుగకి ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా పిలవాలనుకోండి. ఇప్పుడు ఈ రోజు అంటే మనం అనౌన్స్మెంట్లు చేసి ఈ చేసి హడావుడి చేస్తాం. కానీ ఆ రోజు బూరధ్వని అన్నిటికీ కూడా బూరధ్వనితో పిలిస్తే, అమ్మో ఈరోజు ఏదో పండుగ జరుగుతుంది కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దగ్గరికి రావాలని వాళ్ళు ఒక హెచ్చరికగా బూరధ్వనిని ఉపయోగించేవాళ్ళు. దాన్ని గొర్రె కొమ్ముతో, ముఖ్యంగా గొర్రె కొమ్ముతో ఊదేవాళ్ళు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 2వ వచనం. బూరధ్వని యూదుల పండుగలు ఒకటైన యోమ్ తెరేం లేదా బూరధ్వని పండుగ, ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అనేటువంటి ఒక పండుగ ఉండేది. అది ప్రత్యేకంగా బూరధ్వనుల కోసమే పండుగ అనమాట. అంటే పండగలకి పిలవడానికి బూరధ్వని ఉపయోగించేవాళ్ళు, దేవుని ఉనికిని చెప్పడానికి బూరధ్వని ఉపయోగించేవాళ్ళు, హెచ్చరిక చేయడానికి బూరధ్వని ఉపయోగించేవాళ్ళు. తర్వాత ఎవరైనా ఒక యుద్ధం చేయడానికి వచ్చారనుకోండి,
యుద్ధం చేస్తూ జనాల మీదకి వస్తూ ఉంటే అదిగో బూరధ్వని ఊదేవాళ్ళన్నమాట. భూ అని బూర ఊదారంటే ఇక అమ్మో యుద్ధం సైరన్ అనమాట. యుద్ధానికి శత్రువులందరూ మన మీద దాడి చేయబోతున్నారు కాబట్టి మనందరూ కూడా అలర్ట్గా ఉందామని చెప్పేసి అది ఒక సూచన. అది మనం ఎక్కడ చూస్తామంటే న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో యుద్ధానికి శత్రువుపై యుద్ధం ప్రకటించడానికి కూడా బూరధ్వని దాన్ని ఉపయోగించేవాళ్ళు. చివరగా బూరధ్వని ఇంకొక విధంగా ఎలాగా ఉపయోగించేవాళ్ళంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడ, మనం చెప్పుకున్నాం కదా, రెండవ రాకడ అనేది రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన పరివారాన్ని అంతటిని వెంట పెట్టుకుని వస్తాడు. ప్రధాన దూత బూర శబ్దముతో ఆయన రాబోతున్నాడని వాక్యం చెప్తుంది కదా. ప్రధాన దూత వచ్చేటప్పుడు సైలెంట్గా రాడు యేసుక్రీస్తు ప్రభువారు. భూ అని బూరధ్వని ఊదుకుంటా వస్తారన్నమాట ఈ లోకానికి. బూరధ్వని ప్రధాన దూత వచ్చి బూ అని బూర ఊదుకుంటా ఆయన పరివారంతో మీదకి వస్తూ ఉంటారు మన మీదకి. అంటే ఇప్పుడు వరకు చెప్పింది అంతా కూడా నెరవేరుతుంది. అక్కడ ఏంటి? అలర్ట్, జాగ్రత్తగా ఉన్నాడు. అదిగో యేసుక్రీస్తు ప్రభువారు మేఘాల మీద రాబోతూ ఉన్నాడు, తన పరివారం అంతటిని తీసుకొని రాబోతూ ఉన్నాడు అని అందరూ ఆకాశం వైపు చూసే విధంగా ఆ బూరధ్వని అనేది ప్రతి చెవులో కూడా వినబడబోతూ ఉంది. ఆ బూరధ్వనికి అంత ప్రాధాన్యత బైబిల్లో ఉన్నదన్నమాట. సరే, మనం ఒకసారి 3-4 వచనాలు చదువుదాం. అయితే పరలోకానికి యోహాను ఎక్కిపోయాడు. బూరధ్వని వంటి శబ్దము వినపడినప్పుడు పరలోకానికి వెళ్ళాడు యోహాను. అప్పటి వరకు ఎక్కడున్నాడు? పద్మాసు ద్వీపంలోనే ఉన్నాడు, ఒక గదిలో. ఎప్పుడైతే భూ అని బూరధ్వని శబ్దం వినపడిందో వెంటనే తన ఆత్మవశుడై పరలోకంలో ఒక దేవుని తలుపు తెరవటం, ఆ తలుపులోకి వెళ్ళిపోవడం, పరలోకానికి ఎక్కిపోవడం. అక్కడ ఎక్కడ నిలబడ్డాడో చెప్తాడు చూడండి. అక్కడ అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఇక్కడ ఏం చూస్తున్నాడు యోహాను? పరలోకములో ఒక సింహాసనాన్ని చూస్తున్నాడు. ఇక్కడ సింహాసనం మీరు చూడండి. ఆ సింహాసనం చూడండి, మీరు ఏం గమనిస్తున్నారో చూడండి. ఇక్కడ కనబడే ప్రతీది కూడా ఇక్కడ బైబిల్లో చెప్పిన దాన్ని నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. కనబడే ప్రతీది కూడా జాగ్రత్తగా చూడండి. ఆసీనుడైనటువంటి వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలి ఉన్నాడు. ఆసీనుడు అయిన వాడంట. ఇది సింహాసనం అనుకుందాం. ఈ సింహాసనమందు ఆసీనుడైనటువంటి వాణిని యోహాను నేరుగా చూస్తున్నాడు. ఇది పోలిక కాదు. ప్రకటన గ్రంథం చదివేటప్పుడు పోలిక దేనికి ఉపయోగించబడింది, దేనిని సాదృశ్యంగా చెప్తున్నాడు, ఏది నిజంగా చూస్తున్నాడు అనేది మనకు అర్థం కావాలి. అప్పుడే ప్రకటన గ్రంథం అర్థమవుతుంది. ఇక్కడ యోహాను ఏది నేరుగా చూస్తున్నాడు? సింహాసనాన్ని నేరుగా చూస్తున్నాడు. అది పోలిక కాదు. ఇక్కడ పోలిక చేస్తున్నాడు. ఏంటి పోలిక? చూడండి. దృష్టికి చూడడానికి ఎలా ఉన్నాడంట? సింహాసనం ముందు ఆసీనుడు అనేటువంటి ఆ ప్రభు అంట చూడడానికి ఎలా ఉన్నాడని చెప్తున్నాడు చూడండి. దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. సూర్యకాంతము పద్మరాగము అనేవి ఎలా ఉంటాయి వాస్తవానికి? సూర్యకాంతం పద్మరాగం అనేవి ఎలా ఉంటాయి? నేను ఒకసారి మీకు ఇంకొంచెం క్లారిటీగా చూపిస్తాను. ఓకే, నేను ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి 3 రాయలు జాగ్రత్తగా చూడండి. వీటిలో ఈ మొదటి రాయినేమో ఈ రెండో రాయినేమో జాస్పర్ అంటారు. జాస్పర్ అంటే సూర్యకాంతం. జాస్పర్ సూర్యకాంతం. తర్వాత రెండోదేమో పద్మరాగం. అంటే ఇది గ్రీన్ కలర్లో ఉంది కదా, ఈ రాయిని రాయి అంటారన్నమాట. ఇది సూర్యకాంతం రాయి, ఇది పద్మరాగం రాయి. ఇప్పుడు సింహాసనం ముందు ఆసీనుడైనటువంటి వాడు ఎలా కనబడుతున్నాడంటే సూర్యకాంత పద్మరాగములను పోలి ఉన్నాడు అని చెప్పేసి పోలుస్తా ఉన్నాడు. ఇక్కడ పోలుస్తున్నాడు, నేరుగా చూస్తున్నాడు. కానీ ఆ వర్ణన యోహాను చెప్పలేకపోతున్నాడు నేరుగా. ఇప్పుడు ఆయన తేజస్సు కానీ, ఆయన ముఖము కానీ, ఆయన రూపంలో ఉన్న తేజస్సు కానీ ఎలా కనబడుతుందంటే ఆయన కంటికి
సూర్యకాంతము, పద్మరాగం, ఆ రాయిలు చూసారు ఎంత అందంగా ఉన్నాయో చూడటానికి. ఆ రాయిలు ఇప్పుడు మన భారతదేశంలో ఎవరికైనా దొరికాయంటే కోట్లు కోట్లకు అమ్మేసుకుంటారు. అంత విలువైనటువంటి రాళ్ళు అవి ఎక్కడ దొరకవు తొందరగా. అంత విలువైనటువంటి రాళ్ళు జాస్పర్ అంటారు. ఈ రాయిని జాస్పర్ అని పిలుస్తూ ఉంటారు. జాస్పర్ ఏంటంటే ఆ రాయి ఎర్రగా తర్వాత పర్పుల్ కలర్లో ఉంటుంది. మళ్ళీ సార్డైన్ స్టోన్ అంటారు, అది పద్మరాగం అనేటువంటి రాయి. అది కూడా కొంచెం ఎర్రగా కనబడుతుంది. ఎరుపు గ్రీన్ రెండు కలుస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ రెండు రాళ్ళను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ అని అంటే, ఆయన ముఖములో నుండి వస్తున్నటువంటి ఆ కాంతి ఎర్రగా కనబడుతున్నప్పుడు యోహాను ఏమంటున్నాడంటే, అదిగో ఆ సింహాసనం మీద ఉన్నటువంటి వధించబడుతున్నటువంటి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము ఎరుపు దేనికి సూచన? ఆయన రక్తానికి సూచన. తర్వాత ఆయన రాజరికానికి సూచన. ఆయన రాజరికము, ఆయన రక్తము, ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు గొప్ప రాజు అని చెప్పడానికి యోహాను ఏం చేస్తున్నాడంటే ఈ రాళ్లను పోల్చి మాట్లాడుతున్నాడు అన్నమాట. తర్వాత ఇంకొక రాయి చూస్తాం మనం, కొంచెం బ్లూగా గ్రీన్ కలర్లో ఉన్నటువంటి రాయి. అదేం చెప్తుందంటే దేవుడు న్యాయాధిపతి, ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడు. ఆయన ఆ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు. ఒకటి, రాజుకు ఉండాల్సిన ప్రతి అర్హత ఆ సింహాసనం మీద ఉన్నటువంటి వానికి ఉన్నది. తర్వాత ఆయన నీతి న్యాయములు అనేవి సమముగా తీరుస్తాడు, న్యాయవంతుడని చెప్పడానికి ఆ రెండు రాళ్లతో పోల్చి ఇక్కడ యోహాను చెప్తూ ఉన్నాడు. తర్వాత మనం చదువునట్లయితే మరకతము వలె ప్రకాశించుచున్న ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి చూడండి వెనకాల చూడండి. వెనకాల ఇక్కడ చూపిస్తాను. వెనకాల చూసారా? సింహాసనానికి వెనకాల చూసారా? ఇంద్రధనస్సు అని చెప్పేసి అన్నారు కదా తెలుగులో, కానీ ఇంగ్లీష్లో ఇంద్రధనస్సు అనేటువంటి ఉండదు. మనకు అర్థం కావడానికి తెలుగులో ఇంద్రుడు అని అప్పుడు ట్రాన్స్లేషన్ చేసింది ఎవరు? ఆ రోజుల్లో ఉన్నటువంటి తెలుగు కవులు కాబట్టి వాళ్ళు ఇంద్రుడు ఇలాంటి మాటలు మాట్లాడారు, ఎందుకంటే వాళ్ళు హైందవయానికి చెందినటువంటి వారు కాబట్టి. అయితే ఇది బో అంటారన్నమాట, విల్లు. ఒక ధనస్సు అనేది సింహాసనం వెనకాల ఉంది, అది మరకతము వలె. మరకతము వాస్తవానికి ఇంద్రధనుసులో 7 కలర్స్ ఉంటాయని చెప్పేసి అంటాం, కానీ దేవుని సింహాసనం నుంచి వచ్చేటువంటి ఆ కాంతి అనేది ఎక్కువగా వైటిష్గా కనబడతా ఉంటుంది. ఎక్కువగా తెలుపు, మిగిలిన కలర్స్ కూడా ఉంటాయి. సరే, అక్కడ మరకతం వలె కనబడుతున్నటువంటి ఒక ఇంద్రధనస్సు అనేది మనం చూస్తున్నాము. తర్వాత చూడండి, సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండెను. ఇది మనం చూడాలి, మనం తర్వాత చూస్తాం. సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. ఈ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తల్ల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చొని ఉండిరి. ఇక్కడేమో సాగిలపడి ఉండరు. ఇది కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఈ పిక్చర్ మనకు కనబడుతుంది. సాగిలపడటం, కిరీటాలు కింద పడేయటం ఆయన ముందనేది ఇంకొంచెం ముందుకెళ్తే అర్థమవుతుంది, కానీ ఆ పిక్చర్ నేను మీకు ముందుగానే చూపిస్తున్నా. ఆ సింహాసనంలో నుండి చూడండి మెరుపులు ఉరుములు చూసారు ఎలా బయలుదేరుతున్నాయో? ఆ ఆసీనుడైనటువంటి వానిలోంచి ఉరుములు, మెరుపులు, ధ్వనులు బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. ఈ 7 దీపాలు, ఇవన్నీ యోహాను చూస్తున్నాడు, నేరుగా చూస్తున్నాడు. 7 దీపాలు ప్రజ్వలిస్తున్నాయి. అవి దేవుని యొక్క 7 ఆత్మలు. ఈ దీపం ఏంటిది? దేవుని యొక్క ఆత్మ. 7 ఆత్మల గురించి నేను ఇంతకుముందు చెప్పాను కదా, గుర్తుందా మీకు? అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం అంతా అదే కంటిన్యూ అవుతుంది. ఏంటి 7 ఆత్మలు అంటే? దేవుడికి 7 ఇంద్రియాలు ఉన్నాయి. అంటే ఆయన జ్ఞానానికి సూచన, ఆయన తెలివితేటలకు, ఆయన అధికారానికి, ఆయన శక్తికి, ఆయన ఆశా నిగ్రహానికి ఈ 7 ఆత్మలు అనేవి సూచనగా కనబడతా ఉన్నాయి. అంటే ఆయన అన్ని విధాలైనటువంటి ఆత్మలు కలిగినటువంటి
గొప్ప వ్యక్తి, ఆడ కూర్చున్నటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి అని సూచించడానికి 7 దీపస్తంభాలు అక్కడ పెట్టడం జరిగింది. సరే, ఆ తర్వాత మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను. ఇక్కడ చూసారా, ఒక సముద్రం కనబడుతుందా మీకు? గాజు లాంటి సముద్రం ఆ సింహాసనము ఎదుట ఉన్నట్టు ఉండెను కనబడుతుంది, ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే యోహాను మరీ దగ్గరికి వెళ్ళిపోయి పిన్ను భూతద్దం పెట్టి చూడట్లేదు, ఇక్కడ దూరంగానే చూస్తున్నాడు. ఎందుకంటే ఆ సింహాసనం దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, ఈ 4 జీవులు మాత్రమే వెళ్ళగలుగుతాయి. ఆ సింహాసనం కొంచెం దగ్గర, అది కూడా చూసారు, ఈ 4 జీవులు కూడా ఎంత దగ్గర వరకు వెళ్ళగలిగినాయి? ఆ పక్కన సముద్రం చూస్తున్నాడంటే ఎంత దూరం ఉంటుంది చూడండి, మీరు ఊహించుకోండి. ఆ సింహాసనానికి యోహానుకు ఎంత దూరంలో ఉండుంటాడు? సముద్రం అంటే మరి మనం భూమి మీద ఉన్న సముద్రం అంత పెద్ద కాకపోవచ్చు. చూసారా, సముద్రం ఉన్నది, సింహాసనానికి 7 ఆత్మలు అడ్డుగా ఉన్నాయి, 4 జీవులు ఉన్నాయి, దాన్ని దాటిన తర్వాత సముద్రం ఉంది, అవి దాటిన తర్వాత 24 సింహాసనాలు ఉన్నాయి, వాటి మీద 24 పెద్దలు కూర్చున్నారు. వాళ్ళు దాటిన తర్వాత యోహాను చూస్తున్నాడు ఇదంతా, ఈ పిక్చర్. అంటే ఎంత దూరం నుంచి చూస్తూ ఉండొచ్చు? ఆ సింహాసనము, సముద్రం ఉన్నటువంటి ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనము చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను, జాగ్రత్తగా చూడండి, ఆ సింహాసనమునకు మధ్యను, చుట్టూను, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు. చుట్టూ కళ్ళు ఉన్నాయంట ఆ జీవులకి, ముందు వెనక కళ్ళు ఉన్నాయంట, చుట్టూ కళ్ళు ఉన్నాయంట. 4 జీవులు అయితే ఉన్నాయి. మనం వీటినే, ఈ 4 జీవుల్ని ఏమని పిలుస్తున్నామంటే శరాపులు అని మనం పిలుస్తున్నాం. ఎందుకని మీరు శరాపులని ఎందుకు పిలుస్తున్నారు? ఎందుకని శరాపులని ఎందుకు పిలుస్తున్నారంటే బైబిల్లో మిగతా వచనాల్ని మనం పోల్చి చూసినప్పుడు ఈ సింహాసనం ఎదుట ఉన్నటువంటి, సింహాసనం దగ్గర ఉన్నటువంటి ఆ 4 జీవుల్ని శరాపులని పిలుస్తాం. దేవదూతల్లో ఇదొక క్యాడర్, ఇదొక కేటగిరీ అన్నమాట. శరాపులు అనేటువంటిది ఒక కేటగిరీ. అన్ని దేవదూతల లాగా ఈ దేవదూతలు ఉండవు. ఈ శరాపులు మాత్రమే దేవుని సింహాసనం దగ్గర ఉండేటువంటి పర్మిషన్ అనేది ఉన్నది. మిగిలిన ఏ దేవుని దూతకు కూడా శరాపుల దగ్గరికి రావడానికి లేదు. కెరూబులు కూడా వస్తాయి, కెరూబులు కూడా ఉన్నాయి, శరాపులు ఉన్నాయి. మిగతా ఏ దేవుని దూత కూడా దేవుని సింహాసనం దగ్గరికి రావడానికి పర్మిషన్ అనేది లేదు. ఇంతకీ ఈ 4 జీవులు ఏంటి, ఈ 24 మంది పెద్దల కథ ఏంటి అనేది మనం ఇప్పుడు చూస్తాం. కొంచెం ముందుకు వెళ్దాం మనం. ఇప్పుడు ఈ 24 మంది పెద్దలు అసలు ఎవరు? 24 మంది పెద్దలు ఎవరు? ఇక్కడ చూసారా, ఈ సింహాసనాలు చూడండి. ఇక్కడ 24 మంది పెద్దలు 24 సింహాసనాల మీద కూర్చొని ఉన్నారు. వాళ్ళ తలల మీద తెల్లని కిరీటాలు పెట్టబడ్డాయి. ఇక్కడ వాళ్ళకి వర్ణన ఉంది చూడండి. మనం ఎక్కడంటే 4వ వచనంలో, సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. తర్వాత ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు, తెల్లని బట్టలు ధరించుకున్నారు. తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే, తమ తలల మీద ఏమున్నాయి? బంగారు కిరీటాలు పెట్టుకున్న వారే కూర్చుని ఉన్నారు. ఆ సింహాసనము నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతున్నాయి. మన సింహాసనం గురించి ఇప్పుడు దాకా చూసాము. ఇప్పుడు 24 మంది పెద్దల గురించి చూద్దాం. తర్వాత సింహాసనం ముందు ఉన్నటువంటి 4 జీవుల గురించి చూద్దాం. ఇందుకు 24 మంది పెద్దలు ఎవరు? 24 మంది పెద్దలు ఎవరంటే రకరకాలైనటువంటి భిన్న అభిప్రాయాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్తారు. నేను మీకు అవన్నీ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లా, అందుకని ఒకటే ఒపీనియన్ చెప్తాను, కానీ అవి కూడా చెప్తాను. 24 మంది పెద్దలు ఎవరు అంటే, కొంతమంది ఏం చెప్తారు, 24 మంది పెద్దలు 24 మంది పెద్దలు అనేటువంటి వాళ్ళు
పాత నిబంధనలో దావీదు కాలంలో దావీదు 24 మంది యాజకుల్ని మందిరపు సేవ చేయడానికి పెడతాడనమాట. మందిర సేవ చేయడానికి 24 మంది యాజకుల్ని పెడతాడు. ఆ 24 మంది పెద్దలే దేవుని సింహాసనం ఎదుట కూర్చున్నటువంటి 24 మంది పెద్దలని కొంతమంది అంటారు. అర్థమైందా మీకు? ఇప్పుడు పాత నిబంధన కాలంలో దావీదు మందిరపు సేవ చేయడానికి 24 మంది పెద్ద యాజకులను పెట్టాడు. ఆ 24 మంది పెద్దలే ఈ దేవుని సింహాసనం ముందు యోహాను చూస్తున్నటువంటి 24 మంది పెద్దలు అని అంటారు. కానీ అది సరైనటువంటి వాదన కాదు. ఎందుకు సరైనది కాదు అంటే, ఇప్పుడు 24 మంది పెద్దలు అచ్చంగా పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకులే అయితే, మరి కొత్త నిబంధనలో ఉన్నటువంటి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి స్థానం లేదా దేవుని సింహాసనం ఎదుట అనేది పెద్ద ప్రశ్న. రెండవ వాదన, ఈ 24 మంది పెద్దలు ఎవరంటే దేవదూతలు. వీళ్ళు ఒక రకమైనటువంటి దేవదూతలు అని చెప్పేసి కొంతమంది అంటూ ఉంటారు. మనం ఈరోజు ఉదయమే వాక్యం విన్నాం కదా, దేవదూతలకు అసలు అంత స్థానాన్ని దేవుడు ఎక్కడ ఇవ్వాల. కుర్చీలో కూర్చున్నటువంటి దేవదూతలను చూసారా ఎక్కడైనా? బైబిల్ అంతట్లో కుర్చీలో కూర్చున్న దేవదూతలు. అసలు దేవదూతలు అంటేనే కుర్చీల్లో కూర్చుని దేవుని సింహాసనం ప్రశాంతంగా కూర్చునేటువంటి ధన్యత వాళ్ళకి లేదు. వాళ్ళని ఏమన్నాడు దేవుడు? పరిచారం చేసేటువంటి ఆత్మలు కాదా అన్నాడు. సో ఈ వాదన కూడా కరెక్ట్ కాదు. కుర్చీలో కూర్చోరు దేవదూతలు, అది ఒక రకమైనటువంటి దేవదూతలు కాదు. మరి వీళ్ళు ఎవరై ఉంటారు? 24 మంది పెద్దలు ఎవరై ఉంటారు? ఎక్కువ మంది నమ్మేటువంటి వాదన ఏంటంటే, మహిమ శరీరాన్ని ధరించుకున్నటువంటి సంఘములో ప్రత్యేకించబడి పాత నిబంధనలో ఉన్నటువంటి 12 మంది యాకోబుకు పుట్టినటువంటి ఇశ్రాయేలు గోత్రకర్తలు, ఇంకొక 12 మంది ఏమో అపోస్తలులు. అప్పుడు ఎంతమంది అవుతారు? 24 మంది. 12 మంది ఏమో పాత నిబంధనకు సూచనగా ఉన్నారు, ఇంకొక 12 మంది ఏమో కొత్త నిబంధనకు సూచనగా ఉన్నారు. 12 మంది పాత నిబంధన ఎవరు? ఇశ్రాయేలు గోత్రాలు ఎన్ని? 12 గోత్రాలు. యాకోబుకి 12 మంది కొడుకులు, ఒక దీనా అనేటువంటి ఒక కూతురు పుట్టింది. ఇప్పుడు ఆమెను తీసేస్తే 12 మంది గోత్రకర్తలు, రూబేను, షిమ్యోను, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళందరూ 12 మంది. ఆ 12 మంది ఏమో ఒక పక్కన కూర్చుంటే, ఇంకొక 12 మంది ఎవరో అపోస్తలులు 12 మంది ఇటు పక్క కూర్చున్నారు అని అనుకోవచ్చు. వీళ్ళందరూ కూడా అప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము చేత వీళ్ళు ఒక పాట పాడతారు. ఎందుకు నేను ఈ వాదన చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఈ కింద వచనాలను మీకు సపోర్ట్ చేస్తాయి ఈ వాదనకు. మొదటిగా చూడండి, వీళ్ళు సింహాసనాల మీద కూర్చున్నారు. అసలు సింహాసనం మీద కూర్చునేది ఎవరు? ఎవరికి వాగ్దానం చేశాడు సింహాసనం ముందు కూర్చుంటారని? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చదువుతాం. ప్రకటన గ్రంథం 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చొండి ఉన్న ప్రకారము జయించువాడు నాతో కూడా సింహాసనం ముందు కూర్చుండనిత్తును. ఈ మాట ఎవరు చెప్తున్నాడు? సంఘానికే కదా. కాబట్టి ఇక్కడ 24 మందిలో 12 మంది ఖచ్చితంగా సంఘం అయ్యేటువంటి ఛాన్స్ అనేది ఉన్నది ఈ వాక్య ప్రకారం. అంటే సంఘానికి ప్రతీకగా కొత్త నిబంధనలో ఉన్న 12 మంది అపోస్తలులు కూర్చున్నారని నేను అంటున్నాను. రెండోది, వీళ్ళ తలల మీద బంగారు కిరీటాలు ఉన్నాయి. కిరీటాలు ఎవరికి ఇస్తానని చెప్పాడు దేవుడు? 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో మీరు శోధించబడినట్లుగా అపవాది మీలో కొందరు చెరలో వేయించబోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. కిరీటాలు ఎవరికి వాగ్దానం చేశాడు దేవుడు? సంఘానికే కదా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చునేటువంటి అవకాశం ఎవరికి ఉంది? సంఘానికి ఉంది. కిరీటాలు, ఎందుకంటే వీళ్ళు కిరీటాలు పెట్టుకున్నారు కాబట్టి.
రెండవది. మూడవది, వీళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకున్నాడని చెప్పేసి అంటున్నారు. 3వ అధ్యాయం 5వ వచనం. తెల్లని వస్త్రాలు ఎవరికి ఇస్తానని చెప్పాడు దేవుడు? 3వ అధ్యాయం 5వ వచనం. జయించువాడు అలాగని తెల్లని వస్త్రమును ధరించుకును, జీవగ్రంథంలో అతని పేరంత మాత్రము తుడిపి పెట్టక. జయించేటువంటి వాడికి తెల్లని వస్త్రాలు ఇస్తాడు. అది ఎవరికి చెప్పాడు దేవుడు? సంఘానికి చెప్పాడు. ఇప్పుడు వీళ్ళు ఒక పాట పాడుతున్నారు 5వ అధ్యాయం 9 నుంచి 10 వచనాల్లో. ఆ పెద్దలు, నువ్వు ఈ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలో ఆయా జాతులు మాట్లాడే వారిలో ప్రతి ప్రజలు ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము గాను యాజకులు గాను చేస్తూ గనుక వారు భూలోకమందు ఏలుదురు, కొత్త పాట పాడుదురు. ఈ 24 మంది పెద్దలు పాటలు పాడుతున్నారండి. ఏం పాటలు పాడుతున్నారు? నువ్వు నీ రక్తం ఇచ్చి మమ్మల్ని అందరినీ విమోచించావు, మమ్మల్ని కొన్నావు అంటున్నాడు. ఈ 24 మంది పెద్దలనే కదా ప్రభు కొంది. ఈ దేవదూతను కొన్నాడా రక్తం ఇచ్చి? లేకపోతే పాత నిబంధనలో వాళ్ళని కూడా కొన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు. కానీ వాళ్ళకి పాత నిబంధన అంత పరిచయం లేదు. అంటే ఎక్కువగా ఇది ఎవరికి సెట్ అవుతుందంటే సంఘానికి సెట్ అవుతుంది. అపోస్తులైనటువంటి 12 మందికి, సంఘానికి ప్రతీకగా ఈ అపోస్తులైన 12 మంది ఉంటారు, వాళ్ళకి సెట్ అవుతుంది. కానీ పాత నిబంధనలో దావీదు చెప్పిన యాజకులు అయితే కారు. అయితే ఇంకొక 12 మంది సంఖ్యాకాండం 24వ అధ్యాయం చూస్తే వీళ్ళు 12 గోత్రాల వాళ్ళకి సూచనగా ఉన్నారు. సంఖ్యాకాండం 24వ అధ్యాయము మనం చదివినట్లయితే ఇంకొక 12 మంది ఎవరైతే అంటే యాకోబు యొక్క గోత్రకర్తలు. ఒక ఖచ్చితంగా దేవుడు పాత నిబంధనలో ఉన్న వారిని, కొత్త నిబంధనలో ఉన్నటువంటి వారిని ఐక్యం చేస్తాడు. అందరి కోసం తన రక్తం కాచాడు కాబట్టి ఆ 12 మంది వాళ్ళై ఉంటారనేది ఎక్కువ మంది వాదన. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. సో 24 మంది పెద్దలు ఎవరు? దేవదూతలు కాదు, దావీదు యొక్క యాజకులు కాదు. వీళ్ళు ఖచ్చితంగా ఎవరై ఉంటారంటే 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలై ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి మాత్రమే ఇక్కడ చెప్పబడినటువంటి ఆ సింహాసనం కానీ, ఆ కిరీటం కానీ, ఆ తెల్లని వస్త్రాలు కానీ వాగ్దానం చేయబడ్డాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సరే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దామంటే 4 జీవులు సింహాసనం ఎదుట ఉన్నాయని చెప్తున్నాడు కదా. ఆ 4 జీవుల గురించి మనం చదువుదాం. ఎక్కడి నుంచి అంటే 17వ వచనం నుంచి. మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము కలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటి. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారియగు దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచుండెను. ఆ సింహాసనం ముందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తులు కలుగును గాక ఆ జీవులు కీర్తించుండగా ఆ 24 పెద్దలు సింహాసనం ముందు ఆసీనుడై ఉండిన వాడిని చూచి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారము చేసు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడిన గనుక నీవే ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములో సింహాసనం ఎదుట వేసిరి. ఇక్కడ చూడండి, ఈ సింహాసనము చుట్టూ కూడా ఈ 4 జీవులకు మాత్రమే పర్మిషన్ ఉన్నది. ఈ 4 జీవులు ఎలా ఉన్నాయని చెప్తున్నాడంటే ఈ 4 జీవులు కూడా మొదటి జీవి వచ్చేసి సింహము వంటిది అని చెప్తున్నాడు. సింహము యొక్క ముఖము, సింహము యొక్క రూపం ఉంది. సింహము దేనికి ఇక్కడ వంటిది అన్నాడు కాబట్టి సూచన, వంటిది అన్నాడు కాబట్టి వంటిది వలే అనేది సూచన. అంటే యోహాను నేరుగా చూడలేదా ఆ జీవులు అంటే? ఖచ్చితంగా చూస్తున్నాడు. కానీ సింహము లాంటి జీవిని ఎందుకు పెట్టాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందా? సింహము లాంటి జీవిని ఎందుకు తన సింహాసనం దగ్గర పెట్టుకున్నాడు దేవుడు అంటే ఆయన శక్తి, ఆయన పవర్, ఆయన గొప్పతనం, ఆయన అధికారం అనేది ఎలా ఉంటుందో మనకు అర్థం కావడానికి సింహము వంటి దాన్ని తన సింహాసనం ముందు దేవుడు పెట్టాడు.
రెండవ జీవి వచ్చేసి దూడ వంటి రూపము కలిగినటువంటిది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు సాధు గుణాన్ని తెలియపరుస్తూ ఉంది. మొదటి జీవి ఏమో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారాన్ని చెప్తుంటే, రెండవ జీవి ఏమో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సాధు గుణాన్ని తెలియపరుస్తూ ఉంది. ఆయన సేవ చేసేటువంటి తత్వాన్ని, ఆయన కష్టపడేటువంటి తత్వాన్ని చూపిస్తూ ఉంది రెండవ జీవి. మూడవ జీవి వచ్చేసి మనుషుని ముఖము వంటి ముఖము కలిగినటువంటి జీవి. అది ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళికి కూడా ప్రతీకగా ఆ జీవి కనబడతా ఉంది. ఆయన మానవ రూపాన్ని ధరించుకున్నాడని చెబుతూ ఉంది. నాలుగవ జీవి వచ్చేసి ఎగురుతున్నటువంటి పక్షిరాజును పోలి ఉన్నది. అంటే పక్షిరాజు అనగానే మనకి బైబిల్ గ్రంథం ఎంతో స్పష్టంగా చెప్తుంది. పక్షిరాజు దాని వేగం గురించి చెప్తుంది, దాని అధికారం గురించి చెప్తుంది, అది దాని దృష్టి గురించి మాట్లాడుతూ ఉంది. అదే విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తన జ్ఞానంలో కానీ తన ఆలోచన పరిధిలో కానీ ఎంత గొప్పవాడు అనేది చూపిస్తా ఉన్నాయి. ఈ 4 జీవులు కూడా తన సింహాసనం ముందు దేవుడు పెట్టడం జరిగింది. తర్వాత ఈ 4 జీవుల గురించి మనం కొంచెం అర్థం చేసుకున్నట్లయితే, ఈ 4 జీవులు కూడా 6 రెక్కలు కలిగి ఉన్నాయి. ఒక్కొక్క జీవి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతి జీవికి కూడా తన ఒంటి నిండా కూడా కళ్ళతో నింపబడి ఉన్నాయి. అది ఏం చెప్తుందంటే, అవి ఎంత అలర్ట్గా ఉంటాయి, ఎంత అప్రమత్తంగా ఉంటాయో చూపిస్తుంది అన్నమాట. అమ్మా ఓకే సరే ఓకే. ఆ జీవి యొక్క జ్ఞానం గురించి ఆ కన్నులు అనేవి తెలియపరుస్తూ ఉన్నాయి. అవి వీటి గురించి మనకి అర్థం కావడానికి వీటి గురించి అర్థం కావాలంటే మనకి యెహెజ్కేలు గ్రంథంలో మనం చూడాలి. యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయం 10వ అధ్యాయం చదువుదాం. మొదటిగా యెహెజ్కేలు గ్రంథం. ఇదే నేను ఎందుకు ఇవి సెరాపులు కెరూబులు అని చెప్తున్నానంటే ఇక్కడ మీరు చదివితే అర్థమవుతుంది. యెహెజ్కేలు గ్రంథం మొదటిగా 10వ అధ్యాయం చదువుదాం. ఇక్కడ చూడండి, నేను చూచుచుండగా ఈ సింహాసనం దగ్గరున్న ఈ 4 జీవుల్ని చూసినటువంటి వాళ్ళు ఒకరు యోహాన్ అయితే, రెండోది యెహెజ్కేలు చూశాడు. ఈ 4 జీవుల్ని వీళ్ళిద్దరు మాత్రమే చూశారు. నేను చూచుండగా కెరూబులు పైగానున్న ఆకాశము మండలము, దానిలో నీలకాంతమయమైన సింహాసనము ఒకటి కనపడెను. అప్పుడు అవిసెనార బట్ట ధరించుకున్న వానితో యెహోవా, కెరూబు క్రిందనున్న చక్రముల మధ్యకు పోయి కెరూబుల మధ్యనున్న నిప్పుల చేతులతో నుండి పట్టణం మీద చల్లుమని సెలవీగా, నేను చూచినంతలో అతడి లోపలికి పోయెను. అతడు లోపలికి కెరూబులు మందిరము కుడి పక్కన నిలిచి ఉండను, మరియు మేఘములు లోపలి ఆవరణమును కమ్మి ఉండను. ఇక్కడ చూస్తే సింహాసనం దగ్గర తిరిగేటువంటి జీవులు ఏంటంటే కెరూబులు మాత్రమే అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత 25వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 25వ అధ్యాయం 18వ వచనం. సారీ, 18వ వచనం కాదు. ఓకే, నేను అది తర్వాత చెప్తాను. ఈ వచనాల్లో మనం చూస్తే మనకి కెరూబులు కనబడతాయి. తర్వాత యెషయా గ్రంథము 6వ అధ్యాయంకి వద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఇక్కడ యెషయా చూసేదేమో శరాపులు చూస్తాడు. ఇవి కూడా సింహాసనం దగ్గరే ఉంటాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1-7 వచ్చిన, రాజైన ఉజ్జియా మృతి పొందిన తర్వాత ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకున్న, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు.
మనం చెప్తున్నటువంటి ఈ దేవదూతల గురించే మాట్లాడుతున్నాడు యెషయా. ఒక్కొక్క దానికి 6 రెక్కలు ఉన్నాయి. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును కప్పుకుంటూ, ఈ పిక్చర్ మీకు అర్థం కావాలంటే ఇక్కడ చూడండి, ఇదిగో ఇక్కడ చూడండి, 2 రెక్కలతో వాటి ముఖాన్ని కప్పుకుంటా, 2తో తన కాళ్ళను కప్పుకుంటా, 2తో ఎగురుతూ ఉండెను. వారు సైన్యములకు అధిపతి యొగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకమైన మహిమతో నింపబడి ఉన్నదని గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇక్కడ శరాపులు చూస్తున్నాము. శరాపులు అంటే మనం ఉదయం వాక్యం చెప్పినప్పుడు కూడా నేను మీతో చెప్పాను, అగ్ని జ్వాల లాంటి అన్నమాట. ఇక్కడ మనకు కనబడేమో శరాపులు, కెరూబులు, అవి రెండే ఆయా దేవుని యొక్క సింహాసనము చుట్టూ ఉండగలిగినటువంటివి. ఈ కెరూబులు రూపం అనేది ఇంకొకలా ఉంటది, చక్రాలుగా ఉంటది అనమాట. అందుకే నేనేం చెప్తున్నానంటే, వాస్తవానికి దేవదూతలు అసలు ఎన్ని రకాలు అనేది మనం చూడాలి. శరాపులు ఉన్నాయి, కెరూబులు ఉన్నాయి, 3వ రకం వచ్చేసి సింహాసనాలు అనేటువంటి కేటగిరీ ఉంది. అవి కూడా దేవదూతలే. ఎక్కడ ఉన్నాయంటే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో, అవి పరలోకంలో ఉన్నటువంటి సింహాసనాలైనా ప్రభుత్వాలైనా అవన్నీ కూడా దేవుని ముందు సమానం కావని పౌలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే పరలోకంలో మన సింహాసనం అన్న వెంటనే మనం ఏమనుకుంటాం అంటే నిజంగా సింహాసనం ఏమో అనుకుంటాం, కానీ సింహాసనము వంటి జీవి కూడా ఉన్నదన్నమాట. సింహాసనం లాంటి జీవి. తర్వాత ప్రభుత్వాలు, ఒకసారి ఆ వచనం చదువుదాం చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 1వ అధ్యాయం 16వ వచనం. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్న దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, ఆకాశంలో ఉన్నటువంటివి అవి దృశ్యాలైనా కనబడైనా కనపడిన, అవి సింహాసనములైన, ఆకాశంలో ఉన్న సింహాసనైనా ప్రభుత్వాలైనా ప్రధానులు అంటే 24 మంది పెద్దలు, ప్రధానులైన అధికారములైనను సర్వమును ఆయన చేత సృష్టించబడ్డాయి. 24 మంది పెద్దలు కానీ, అవి ప్రభుత్వాలైన సింహాసనాలైన. ప్రభుత్వము అంటే ప్రభుత్వం చేసేటువంటి ఒక రకమైనటువంటి దేవదూతలు ఉన్నాయి. వాటి గురించి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చదివితే, ఎఫెసీ 1:21వ వచనంలో, ఆయన బలాతిశయం చేత క్రీస్తు మృతులలో నుండి లేవి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే, సమస్తమైన అధికారం పరలోకంలో ఉండే ప్రభుత్వం కంటే క్రీస్తుని ఎక్కువగా చేశాడనేది ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే మీరు ఇక్కడ చూడండి, 1 శరాపులు, 2 కెరూబులు, 3వది సింహాసనాలు, 4వది ప్రభుత్వాలు, తర్వాత వర్చ్యూస్, స్ట్రాంగ్ బలమైనటువంటి దేవదూతలు కూడా దేవుడు సృష్టించాడు. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో మీరు చదివితే అక్కడ బలము కలిగినటువంటి దేవదూతలు కూడా కనబడతాయి. తర్వాత శక్తివంతమైనటువంటి దేవదూతలు, అది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మీరు చదవండి. వీళ్ళు ఎవరంటే బాగా బలము కలిగినటువంటి దేవదూతలు అన్నమాట. పరలోకంలో లూసిఫరు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ నిలబడి లూసిఫర్ని ఎదిరించినటువంటి బలము కలిగినటువంటి దేవదూతలు కొన్ని ఉన్నాయి. తర్వాత ప్రధానమైనటువంటి దేవదూతలు ఉన్నాయి. తర్వాత ఆర్కియాంజల్స్ అంటారు అన్నమాట, ప్రధాన దూతలు. ముఖ్యమైనటువంటి దేవదూతలు కూడా ఉన్నాయి. వాటిల్లోనే మనము ముఖ్యమైన దేవదూతల్లో ఆర్కియాంజల్లో మనం మిఖాయేల్ని చెప్తూ ఉంటాం, మైకెల్ని చెప్తూ ఉంటాం. మిఖాయేల్ అంటే చాలా ప్రధానమైనటువంటి దేవదూత. ఈ విషయం పౌలు కూడా మాట్లాడతాడు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో అంటాడు. ప్రధాన దూత శబ్దం అంటే అన్ని దూతలు బోర్లు, అన్ని దూతలు ప్రధానమైన దూతలు కావు. ప్రధాన దూత అనేది మిఖాయేల్కి చెప్పబడింది. తర్వాత గాబ్రియలు కూడా ప్రధాన దూతే. సమాచారం చెప్పడంలో గాబ్రియలు కూడా ప్రధాన దూత అన్నమాట. తర్వాత ఇంకొక కేటగిరీ వచ్చేసి సాధారణమైనటువంటి దేవదూతలు. ఇవే మనం మనుషులందరికీ పరిచారం చేసేటువంటి
ఆత్మలు కాదని మన వాక్యంలో కూడా చదివాం కదా. అంటే చూడండి, సుమారు 9 రకాలైనటువంటి దేవదూతలు బైబిల్ గ్రంథం చెప్తుంది. వీటన్నిటికీ రిఫరెన్స్లు నేను ఇక్కడ ఇచ్చాను, మీరు తర్వాత జాగ్రత్తగా చూసి చదువుకోండి. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథానికి వచ్చినట్లయితే, ఆ 24 మంది పెద్దల సింహాసనం మందు ఆసీనుడైనటువంటి వారిని చూసి, 24 మంది పెద్దలు ఉండగా ఈ పిక్చర్లోకి వద్దాం. ఇప్పుడు 24 మంది పెద్దలు కూడా సింహాసనం ముందు ఆసీనుడైనటువంటి వారిని చూసి వాళ్ళు ఏమంటున్నారంటే, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును పుట్టించావు, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టించబడిన కనుక నీవే ఘనత ప్రభావములు పొందనర్హుడవని తమ కిరీటాలు సింహాసనం ముందు పడవేసిరి. కిరీటాలన్నీ కూడా వీళ్ళు సింహాసనం ఎదుట పడేసి వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా నీవే యుగ యుగములు కూడా సమస్తము కూడా పొందనర్హుడవు నీవు మాత్రమే అని చెప్పేసి వాళ్ళు తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన మాత్రమే. ఇక్కడ చూడండి, వీళ్ళ కిరీటాలన్నీ కూడా వాళ్ళు పడేస్తూ ఉన్నారు. ఎందుకు పడేస్తున్నారంటే, అసలు ఈ కిరీటాలు నువ్వు ఇచ్చింది నువ్వే, మాకు ఈ కిరీటాలు ఇచ్చింది నువ్వే, నీవు మాత్రమే కిరీటం పొందుకోవడానికి అర్హుడవు, మాకు నువ్వు ఇచ్చిన కిరీటాలు ఎంత, నువ్వు ఎంత, ఆయన గౌరవాన్ని వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు. ఆయన ఉన్నటువంటి ఆ అధికారానికి గౌరవంగా వాళ్ళ కిరీటాలు కిందేసి ఆయన ఎదుట ఆయన పాదాలకు నమస్కారము చేస్తూ ఉన్నారన్నమాట. ఆయన ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవాలి. చాలా గొప్పవాడు దేవుడు. ఈ 4 జీవులు కూడా సృష్టించినటువంటి దేవుడు ఆ 24 మంది పెద్దలను చూపినటువంటి దేవుడు. అయితే ఇక్కడ నేను మీకు ఇక్కడతో నేను ప్రజెంటేషన్ ఆపేస్తున్నాను. అయితే ఒక విషయం నేను మీతో క్లారిటీ చెప్తాను. చాలామంది ఈ 24 మంది పెద్దలు సంఘం కాదని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. సంఘం కాదని చెప్పేవాళ్ళు వాళ్ళు యొక్క బలమైనటువంటి వాదన ఏంటంటే, వాళ్ళు చెప్పే వాదన, ఇప్పుడు వీళ్ళు 12 మంది అపోస్తలు అయితే 24 మంది పెద్దల్లో సంఘానికి ప్రతిగా 12 మంది అపోస్తలు ఉంటే, ఇక్కడ యోహాన్ ఇక్కడే ఉన్నాడు కదా, ఇంకా యోహాన్ ఇక్కడే ఉన్నాడు కదా, మరి యోహాన్ అక్కడ తను చూడట్లేదు కదా అనేది ఒక ప్రశ్న. మీకు కూడా వచ్చి ఉంటుందేమో ప్రశ్న. తర్వాత రెండో ప్రశ్న ఏంటంటే, ఈ 12 మంది అపోస్తలు అక్కడ ఉంటే మరి వాళ్ళు సంఘానికి ప్రతీకగా ఉంటే, ఇంకా సంఘం అసలు ఎత్తబడలేదు కదా, సంఘం ఇంకా మహిమపరచబడలేదు, సంఘం ఇంకా ఎత్తబడలేదు. మరి ఆల్రెడీ సంఘం అక్కడ ఉన్నది కదా, సంఘానికి ప్రతీకగా వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ప్రశ్న. ఇప్పుడు వీటి రెండిటికి ఒకటే సమాధానం చెప్తే జాగ్రత్తగా వినండి, ఒకటే సమాధానం. ఇప్పుడు యోహాను జరగబోయే దాన్ని చూస్తున్నాడా, జరిగిన దాన్ని చూస్తున్నాడా? జరగబోయే దాన్ని చూస్తున్నాడు. అంటే యోహానుకి చూపిస్తుంది ఏంటి? జరగబోయేటువంటి విషయాలు చూపిస్తున్నాడు. అంటే సంఘము ఎత్తబడుతుంది, సంఘము మహిమపరచబడుతుంది. సంఘానికి ప్రతీకగా చెప్పాలంటే యోహాను జరిగేదాన్ని చూస్తున్నాడు, జరగబోయేదాన్ని చూస్తున్నాడు. బహుశా యోహాను ఆ 12 మందిలో తన ముఖాన్ని తను గుర్తుపట్టలేదో ఏమో, మరి అదైతే క్లారిటీగా రాయలేదు. భవిష్యత్తులో ఆ 12 మంది అపోస్తలకు ప్రతీకగా భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూస్తున్నాడు కాబట్టి, ఇది ప్రజెంట్ కాదు కదా, భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూస్తున్నాడు కాబట్టి అది అలానే ఉంటుందన్నమాట. దానికి సమాధానం అంతే, ఏంటంటే జరగబోయేదాన్ని యోహాను చూస్తున్నాడు కాబట్టి తను చూడగలుగుతాడు, భవిష్యత్తును చూడగలుగుతాడు. భవిష్యత్తులో 12 మంది అపోస్తలు కూడా అక్కడ ఉండడానికి అవకాశం అనేది ఉన్నది. ఇది బలమైనటువంటి వాదన. ఈ వాదనతో మీరు కొంతమంది ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ ఒకటైతే సత్యం, ఎక్కువ బైబిల్ సపోర్ట్ అనేది ఈ వాదనకు ఉన్నది.
వేరే వాదనకి అంత సపోర్ట్ అనేది లేదు. కాబట్టి బైబిల్ కొంచెం దగ్గరగా ఏది ఉంటే మనం దాన్ని నమ్మటానికి మనం ముందుకు రావాలి. మీకు ఈ అర్థమైందని అనుకుంటున్నాను. 4వ అధ్యాయం సింపుల్గా మనం ఏం చూస్తున్నామంటే 24 మంది పెద్దలు, సింహాసనం చుట్టూ 4 జీవులు, తర్వాత సింహాసనం అనేది ఎలా ఉన్నది, సింహాసనం ముందు కూర్చున్నటువంటి వాను ఎలా ఉన్నారు. ఈ విషయాలు ఇంకొంచెం మీకు క్లారిటీగా ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఇంకొంచెం 5వ అధ్యాయంలోకి వెళ్తే అర్థమవుతాయి. 5వ అధ్యాయంలో ఆ సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడు, ఆ సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి అర్హతలు ఏంటనేది అర్థమవుతుంది. మీరు 5వ అధ్యాయానికి కూడా సిద్ధపడండి. ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాలు మీకు అర్థమయ్యాయి